హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. వీడియో కొంచెం లేట్ అవుతుంది ఏమనుకోకండి. హ్యాడ్ టు ట్రావెల్ అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంటర్నెట్ సమస్యలు కూడా ఉన్నాయి. సో దానివల్ల వీడియో పంపించలేకపోయాను. అండ్ కోల్కతా వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ అనేది వేరే లెవెల్ మ్యాచ్. ఇది అంటే రకరకాలుగా ఇక్కడ వాట్ ఆ డాట్ బాల్ కెన్ డూ అనేది బయటపడుతూ వచ్చింది. అండ్ ఈ మ్యాచ్లో వన్ షాట్తో మిస్ అయిపోయారు లక్నో రాదర్ కేకేఆర్. And Lucknow Super Giants emerged victorious. ఏం జరిగింది ఈ మ్యాచ్లో? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ Lucknow Super Giants is a very good squad defending the total. డిఫెండింగ్ ద టోటల్ ఎందుకన్నానంటే వాళ్ళ దగ్గర ఉన్న టాప్ 3 మోర్ ఆఫెన్ దెన్ నాట్ 200 దాటించే ప్రయత్నం చేస్తున్నారు. 200 చేసే అబిలిటీ కేకేఆర్కు ఉందా అనే డౌట్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి. బట్ ఇవాళ మాత్రం డెఫినెట్లీ ఆ అబిలిటీ సర్పాస్ చేసిన అండ్ ఇట్స్ అ బిగ్ చేజ్. వాళ్ళ ఇబ్బందులు చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి అక్కడ ఏం జరుగుతుందో. టాస్ గెలిచి ఫీల్డింగ్ అన్నాడు అజింక్య. ఆ తర్వాత ఇట్ వాస్ డ్యామ్ ఫ్లాట్ వికెట్, వెరీ షార్ట్ బౌండరీస్ ఒక సైడ్లో. ఆ వెరీ షార్ట్ బౌండరీ అనే విషయాన్ని బోల్డ్ ఇటాలిక్స్ అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఆ వెరీ షార్ట్ బౌండరీ టాక్టిక్ వల్ల యూజ్ చేసుకున్న రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ స్ట్రాటజీ ఏదైతే వీళ్ళు వచ్చారో అది కంప్లీట్గా బెడిసి కొట్టింది కోల్కతా నైట్ రైడర్స్కి. వేర్ లక్నో సూపర్ జైంట్స్ దాన్ని చాలా అద్భుతంగా వాడుకున్నారు. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ కొంచెం ఎక్కువ స్ట్రెచ్ చేసే ప్రయత్నం చేశారు. అతి సర్వత్ర వర్జేతను ఊరికే అనలా. స్టార్ట్ అయింది మ్యాచ్, విధ్వంసం షురు. ఫస్ట్ 3 ఓవర్స్ జాగ్రత్తగానే వెళ్ళారు. ఓకే ఫైన్, ఓకే బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో 4th ఓవర్ నుంచి షురు. నెక్స్ట్ 3 ఓవర్స్లో 40, ఫస్ట్ 3 ఓవర్స్లో 20, నెక్స్ట్ 3 ఓవర్స్లో 40 కొట్టారు. పవర్ ప్లే అయిపోయింది అనుకుంటున్న సమయంలో పవర్ ప్లే దాకా ఇట్ వాజ్ మార్క్రమ్ వాజ్ అటాకింగ్. ఎప్పుడైతే స్పిన్నర్స్ వచ్చారో మార్ష్ కూడా విజృంభించాడు. సో అండ్ మనం మాట్లాడుకున్న బ్యాటిల్స్ హర్షిత్ రాణా వర్సెస్ మార్ష్. ఒకే ఒక ఓవర్ వేసే అవకాశం వచ్చింది పవర్ ప్లేలో హర్షిత్ రాణాకి. మార్ష్ బాగానే ఆడేశాడు. దెన్ వి స్పోక్ అబౌట్ పూరన్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. రహానే ఇక్కడ కొంచెం ఈ షుడ్ హావ్ బిన్ అ లిటిల్ స్మార్ట్ ఏమో అనిపించింది నాకు. ఎందుకంటే వికెట్ పడిన తర్వాత ఇమ్మీడియట్గా వరుణ్ని తెచ్చుంటే బాగుండేది. బట్ అన్ఫార్చునేట్లీ ఫర్ వికెట్ పడకముందే ఇక్కడ మీకు వరుణ్స్ 3 ఓవర్స్ అయిపోయినాయి. ఎప్పుడైతే వరుణ్స్ 3 ఓవర్స్ అయిపోయినా లాస్ట్ ఓవర్ కోసం వరుణ్ని హోల్డ్ చేద్దాం అనుకున్నాడు. అండ్ అప్పటికే నికోలస్ పూరన్ కొంచెం సెట్ అయ్యి కనిపించాడు. వరుణ్ రాగానే అతన్ని కూడా కొట్టారు. 240 ఆల్మోస్ట్ కేకేఆర్ కొట్టింది. వరుణ్ ఓన్లీ గివ్ అవే 31 runs. దట్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ ఈ కెన్ క్రియేట్. మిగతా బౌలర్స్ అందరూ బాగా రన్లకు వెళ్ళారు. మార్ష్ అండ్ పూరన్ ఆడడం మొదలు పెట్టేసరికి బౌలర్లకు అర్థం కాల. ఎందుకంటే ఒక సైడ్ షాట్ అన్నప్పుడు డెఫినెట్లీ రైట్ హ్యాండర్కి అది ఆఫ్ సైడ్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్కి అది లెగ్ సైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండర్కి లెగ్ సైడ్ షాట్ ఉందంటే ఇంక చెప్పాలి పూరన్ లాంటి వాళ్ళకి కాళ్ళ మీదకి వేస్తే ఎట్టా కొడతాడు. మార్ష్కి ఏమో ఆఫ్ సైడ్ వేయలేరు, మార్ష్కి ఏమో స్టంప్స్ మీదకి వేయాలి. ఇప్పుడు మార్ష్ కూడా మంచి లెగ్ సైడ్ ప్లేయర్. సో లైన్స్ అడ్జస్ట్ చేసుకోవడం అనేది కేకేఆర్ బౌలర్స్కి కష్టమైంది, ఇంక్లూడింగ్ సునీల్ నరైన్. దానివల్ల రన్స్ వస్తూనే ఉన్నాయి. కొడుతూనే ఉన్నారు. ఏందది అసలు? అంతు లేదు, అడ్డు లేదు, ఏమీ లేదు. కొట్టుడు. అదే ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే మీకు మార్ష్ అవుట్ అయ్యాడో దెన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక దే ట్రై టు సెండ్ ఇన్ అబ్దుల్ సమద్, రిషబ్ పంత్ రాలా, రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ వర్కౌట్ చేద్దామని. వాళ్ళిద్దరి మధ్య 50 రన్ల పార్ట్నర్షిప్ వచ్చింది. అందులో సమద్ 6 కొట్టాడు, పూరన్ అదర కొట్టాడు. సరే అక్కడ సమద్ అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ రిషబ్ పంత్ ఎందుకు రావడం లే అని చెప్పేసి మిల్లర్ వెళ్ళాడు. లాస్ట్ ఓవర్ వైభవ్ రారా చాలా బాగా బౌలింగ్ చేశాడు. బట్ అంతకుముందు వచ్చిన 2 ఓవర్లు ఏవైతే ఉన్నాయో ఆ స్కోర్ 220 దగ్గర ఉండేది కాస్త దాదాపుగా 240 దగ్గరికి వెళ్ళింది. స్కోర్ కూడా బీన్ 250. వైభవ్ బాగా బౌలింగ్ చేశాడు కాబట్టి 240 దగ్గర స్కోర్ అనేది ఆగింది. దట్ ఈస్ అ హ్యూజ్ స్కోర్ బాస్. 240 చేసి చేయడంటే మామూలు విషయం కాదు. అండ్ అలాంటి పరిస్థితుల్లో యూ నీడెడ్ అ వెరీ గుడ్ స్టార్ట్. టు ఎన్ ఎక్స్టెంట్ అ గుడ్ స్టార్ట్ వచ్చింది. 37కి ఫస్ట్ వికెట్ పడింది. అండ్ పవర్ ప్లే అయ్యేసరికి 90 కొట్టారు. పవర్ ప్లే అయ్యేసరికి 90 కొట్టడంలో యూ లుక్ ఎట్ అజింక్య రహానే అండ్ 6 హిట్టింగ్ అబిలిటీ. అజింక్య రహానే 6లు కొడుతుంటే మబ్బులు విడిపోతాయి. ఎందుకంటే అజింక్య రహానే జనరల్ ఈజ్ అ వెరీ కూల్, అంటే దాన్ని ఏమంటారు, ఒక క్రీమ్ స్ట్రైకర్ ఆఫ్ ద బాల్ అంటాం కదా. ఇక్కడ భలే కొట్టాడు బాస్. హీ యూటిలైజ్ అ షార్ట్ బౌండరీ టాక్టిక్ రియలీ వెల్. అర్థం చేసుకున్నాడు ఏ లెంత్స్లో వేస్తే ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో, ఎక్కడైతే మన షాట్స్ బాగా కొట్టచ్చో ప్రతిదాన్ని కూడా ఎట్లా మ్యాక్సిమైజ్ చేసుకోవాలన్న ప్రయత్నం చేశాడు. నరైన్ అవుట్ అయిపోయిన తర్వాత వెంకీ అయ్యర్ వచ్చాడు. వెంకీ అయ్యర్ వచ్చిన తర్వాత ఆ పార్ట్నర్షిప్ అసలు టుక్ ద గేమ్ అవే. 12 ఓవర్ స్కోర్ చూస్తే ఇదేంద్ర కావాలి 150 అనిపించింది. అండ్ ద మ్యాచ్ వాస్ కంప్లీట్లీ గోయింగ్ అవే ఫ్రమ్ ఎల్ఎస్జీ. ఎందుకంటే ఎల్ఎస్జీకి దగ్గర 5 బౌలర్లే ఉన్నారు. 5 బౌలర్లు ఆకాష్దీప్ ఎక్స్పెన్సివ్, శార్దుల్ ఠాకూర్ ఎక్స్పెన్సివ్, ఆవేష్ ఖాన్ ఎక్స్పెన్సివ్, దిగ్వేష్ టు అన్ ఎక్స్టెంట్ ఓకే, బిష్నో ఎక్స్పెన్సివ్. ఈ 5తోనే పని కానీ వాళ్ళు వేరే బౌలర్లు లేరు. అక్కడ మార్కరంని తీసుకొచ్చి ఐడియా పెట్టుకోవాలి రిషబ్ పంత్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎలా అనుకుంటున్న సమయంలో సరే ఇక శార్దుల్ ఠాకూర్కి బాల్ ఇచ్చాడు. శార్దుల్ 5 వైడ్లు వేసాడు. వైడ్ ఇదేంట్రా గోలా అనుకున్నారు. ఆ తర్వాత టాప్ ఎడ్జ్ 4,
కానీ అదే ఓవర్లో టర్నింగ్ పాయింట్ అనేది వచ్చింది రహానేస్ వికెట్. అజింక్య రహానేస్ వికెట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్. అజింక్య రహానే వికెట్ ఆ ఓవర్లో పడకుండా ఉండుంటే ప్రాబబ్లీ ఆ 1 షాట్ అవే హిట్ కాస్త కేకేఆర్ 1 ఓవర్ ఉండంగానో లేదా అట్లీస్ట్ 3-4 బాల్ ఉండంగానో ఫినిష్ చేసేవాడు. ఫుల్ టాస్ బాల్, సాఫ్ట్ డిస్మిసల్, పూరానికి చేతిలో బాల్ పెట్టేసి వెళ్ళిపోయాడు అజింక్య రహానే. అండ్ ఆ తర్వాత కేకేఆర్ ఇందాకన్నట్టుగానే కొంచెం ఎక్స్ట్రా ఆలోచించారు. రమన్దీప్ సింగ్ ఇప్పటిదాకా కేకేఆర్ గెలిచిన మ్యాచ్లో కానీ కేకేఆర్ ఆడిన మ్యాచ్లో కానీ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్. కేకేఆర్ వాళ్ళు హోమ్ గ్రౌండ్లో లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ మీద గెలిచినప్పుడు హూ వాజ్ ద ఫినిషర్? రింకు సింగ్. పోనీ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ పెట్టుకుందాం అనుకుంటే హూ షుడ్ బి సెంట్? ఆండ్రే రసెల్. ఎవడు వచ్చాడు? రమన్దీప్. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్. ఆ తర్వాత వచ్చారు అంక్రిష్. మీరు ఏ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ కోసం అయితే అంక్రిష్ ప్లేస్లో వెంకటేష్ అయ్యర్ని తీసుకొచ్చారో ఆ పార్ట్నర్షిప్ బాగా వర్కౌట్ అయినప్పుడు అదే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు. బట్ యూ నీడెడ్ అ ఫినిషర్ దేర్. యూ నీడెడ్ సంబడి 13, 14, 15th ఓవర్లో కేకేఆర్ ఆ 3-4 ఓవర్స్ స్పాన్లో దే లాస్ట్ 4 వికెట్స్. రన్స్ ఓన్లీ 6 runs per over వచ్చాయి, 7 runs per over వచ్చాయి మ్యాక్సిమం. అక్కడ ఎవరేస్తే వాళ్ళకి వికెట్ పడింది. అండ్ దట్ ఈస్ వేర్ దే లాస్ట్ ది గేమ్. ఆ తర్వాత దే హ్యాడ్ నో చాయిస్. అండ్ రసల్ అండ్ రింకు వచ్చేసరికి ఆస్కింగ్ రేట్ వాస్ 14.5. అక్కడే మీకు ఆ రహానే వికెట్ పడినప్పుడే ఆస్కింగ్ రేట్ అనేది వాజ్ అరౌండ్ 12.5, 13. వీళ్ళు వచ్చేసరికి 13.5, 14.5, 15కి అయిపోయింది. ప్రతి బాల్ కొట్టాల్సిన అవసరం కనిపించింది. మళ్ళీ లార్డ్ శార్దూల్ వచ్చి రసల్ వికెట్ తీశాడు. ఫుల్ టాస్ బాల్. మిల్లర్ మంచి క్యాచ్ పట్టుకున్నాడు. లార్డ్ శార్దూల్ అన్సోల్డ్ ఐపీఎల్ మెగా ఆప్షన్. తర్వాత కేమ్ బ్యాక్ రీప్లేస్మెంట్ మోసిన్ ఖాన్కి. అండ్ ఇప్పుడు ప్రైమరీ బౌలర్ లక్నో సూపర్ జైంట్స్కి. నా ఫేవరెట్స్ లిస్ట్ 1 more ప్లేయర్ లార్డ్ శార్దూల్. సో ఈ ఒక్క వికెట్ రసల్ వికెట్ పడిన తర్వాత దర్ వాజ్ అబ్సల్యూట్లీ నథింగ్. ఎందుకంటే రసల్ అక్కడ ముందే వెళ్ళి 4 or 6 తగిలించి 10 runs క్విక్ ఫైర్ 10 runs తగిలించుంటే తర్వాత రమన్దీప్ వచ్చినా లేదా అంక్రిష్ వచ్చినా కాస్త మీనింగ్ అనేది ఉండేది, ఇంకొంచెం బ్యాటింగ్ క్వశ్చన్ అనేది ఉండేది. వాళ్ళందరూ వెళ్ళిపోయి బాల్స్ తినేసి అవుట్ అయిపోయి కేకేఆర్కి సరైన రీతిలో ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే కొట్టుకున్నట్టుగా కనిపించింది. లాస్ట్లో రింకు అండ్ హర్షిత్ ఆడుతూ వచ్చారు. ఆవేష్ ఖాన్ మళ్ళీ చాలా బాగా వేసాడు ఆ లాస్ట్ పెనల్టిమేట్ ఓవర్. దిగ్వేష్ అంతకుముందు ఓవర్ చాలా బాగా వేశాడు. సో ఆ రన్స్ కట్టడి చేస్తూనే వచ్చారు. దేర్ అంటే 14-15 runs కావాల్సిన సమయంలో 10-11 వస్తూ వచ్చాయి. 10-11 బాగా ఎక్కువ కదా అనుకోవచ్చు, 14తో పోల్చుకుంటే 3 runs తక్కువ. అండ్ వెన్ యూఆర్ చేజింగ్ బిగ్ టార్గెట్ 4 overs 60 లాంటి టార్గెట్ కొట్టినప్పుడు 15 runs కావాలి per over. 10 వచ్చాయంటే ఆలోచించుకోండి 3 overs 50 కావాల్సి వస్తుంది. సో 3 overs 17 runs per over కావాలి. అక్కడ 12 వచ్చాయంటే కానీ 2 overs 20 per over కావాల్సి వస్తుంది. దట్ ఈజ్ వేర్ లక్నో సూపర్ జైంట్స్ మరొకసారి ముంబై ఇండియన్స్కి అగేన్స్ట్కి ఎలాగైతే కట్టడి చేయగలిగారో లాస్ట్లో అదే రీతిలో మళ్ళీ కట్టడి చేయగలిగారు. సేమ్ దిగ్వేష్ కానివ్వండి, సేమ్ ఆవేష్ కానివ్వండి, శార్దుల్ కానివ్వండి, ఈవెన్ ఆకాశ్దీప్ ఇస్ లాస్ట్ ఓవర్ బౌల్డ్ వెల్. అండ్ లాస్ట్ ఓవర్ బిష్ణోయ్ వేయాల్సి వచ్చింది. ఫస్ట్ బాల్ 4 వెళ్ళింది. సెకండ్ బాల్ హర్షిత్ రాణా సింగిల్ తీసుకొని ఉంటే ప్రాబబ్లీ రింకు సింగ్ మళ్ళీ యష్ దయాల్కి ట్రీట్మెంట్ అయితే ఇచ్చాడు, రవి బిష్ణోయ్కి ఆ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. రవి బిష్ణోయ్ ఫేస్ చూసుండాల్సింది. మీరు ఆ మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ రిలీఫ్. అమ్మయ్యా అనుకున్నాడు. అమ్మయ్యా అబ్బా అయిపోయింది కదా, లేదంటే గోల్ అయిపోయింది అనుకున్నాడు. నికోలస్ పురాన్ అతను పట్టుకొని డోంట్ వరీ యూ హెవ్ డన్ వెల్ అని చెప్పడం, రిషబ్ పంత్ అతని దగ్గరికి వెళ్ళి రిలీఫ్ ఇవ్వడం. సో దట్ వాజ్ ద ప్రెషర్ ఆన్ రవి బిష్ణోయ్. దట్ 1 dot బాల్, ఆ బాల్ గట్టి కొట్టకుండా సింగిల్ కొట్టుంటే బెటర్గా ఉండేది. ఆ ఒక్క బాల్ వచ్చి ఉంటే రింకు సింగ్ కూడా ఫినిష్ ద మ్యాచ్ అని చాలామంది అనుకున్నారు. బట్ అగైన్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్. అక్కడ అంక్రిష్ రఘువంశిని, రమన్దీప్ని పంపించడం వాస్ కంప్లీట్ బ్రెయిన్ ఫెయిడ్. అది కేకేఆర్ టాక్టిక్ ఏమాత్రం వర్క్ అవ్వగలరు. యూ కుడ్ హావ్ సెంట్ ఇన్ రసల్. మీరు గ్యాంబుల్ తీసుకోండి. యూ హ్యావ్ టు టేక్ ద గ్యాంబుల్. వెంకటేష్ అయ్యర్ని 2 down తీసుకొచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్యాంబుల్నే కాదనట్లా. బట్ గ్యాంబుల్ తీసుకున్నప్పుడు దెర్ హ్యాస్ టు బి ఎ సెన్స్. వెంకటేష్ అయ్యర్ హస్ ప్లేడ్ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. లాస్ట్ మ్యాచ్ బాగా ఆడింది ఎవరు? రింకు. సరే లెఫ్ట్ అవుతారేమో అనుకుంటే కనుక మీరు రసల్ని పంపించండి. దెర్ ఇస్ మోర్ దాన్ని ఏమంటారు బేస్ టు దట్ లాజిక్. రసల్ వస్తాడు 2-3 6 కొడతాడని. అది మిస్ అయిపోయింది. బట్ ఓవరాల్ పిక్చర్ చూస్తే ఈ చేజ్ అంతా కూడా సరే డాట్ బాల్ వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు అని కనిపిస్తుంది. కానీ ఒక్కసారి నికోలస్ పురాన్ మీద దృష్టి పెట్టండి. ఆ మనిషి ఆరెంజ్ క్యాప్ కొడుతున్నాడు, బాగానే ఉంది. స్ట్రైక్ రేట్ 230 కొడుతూనే ఉన్నాడు. అండ్ క్లీన్ హిట్లు కొడుతూ వచ్చాడు. ఇటువంటి సర్ఫేస్లు వచ్చాయంటే కనుక అసలు ఆగుతాడా? అసలే లాస్ట్ మ్యాచ్ సరిగ్గా కొట్టలేదని సాడ్గా ఫీల్ అయ్యాడు. పైగా అతనితోనే కాంపిటీషన్ మార్ష్. అతను నెంబర్ 2 లిస్ట్లో ఉన్నాడు ఆరెంజ్ క్యాప్లో. మేమిద్దరమే పోటీ పడతాం, మీరు రండరా ఆయన అని చెప్పేసి ఆడేసుకుంటున్నారు. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుంది ఆపోనెంట్స్ బౌలర్స్కి ఇఫ్ దే డోంట్ పిక్ వికెట్స్. అండ్ అక్కడే వరుణ్ చక్రవర్తి నాట్ బీయింగ్ ఏబుల్ టు పిక్ వికెట్స్ అనేది కేకేఆర్కి ఇబ్బంది అయింది. మార్ష్ చాలా బాగా ఆడాడు, మార్క్రమ్ బాగా ఆడుతున్నాడు, పూరన్ బాగా ఆడుతున్నాడు. ఎంత బాగా ఆడుతున్నారంటే కనుక 27 కోట్లు పెట్టి గోయింకా పంత్ని తెచ్చుకున్న పంత్ బ్యాటింగే రాకుండా చేస్తున్నారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ విక్టరీ లక్నో సూపర్ జైంట్స్కి. అవే విక్టరీ వచ్చింది వాళ్ళకి. దే విల్ బీ ఫీల్ హ్యాపీ. హైదరాబాద్లో గెలిచారు అండ్ అలాగే అక్కడ కూడా గెలిచారు.
సో వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని చూస్తారు, బౌలింగ్ కూడా మెల్లగా గాడిలో పడుతుంది అనుకుంటారు. వెరీ గుడ్ మ్యాచ్ ఇది, ఫెంటాస్టిక్ 2 back-to-back మ్యాచెస్ చూసాం. మళ్ళీ కలుద్దాం, టిల్ దెన్.